దర్శనం కూడా అయిపోయింది. అసలు అన్ప్లాన్డ్ ఇది. ఏదో రీల్ తీయాలంట నా బండి మీద. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ వెదర్లో ఇలా హైదరాబాద్ దాకా వెళ్ళిపోవాలనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్. టైం 6:45 అవుతుంది. మార్నింగ్ రైడ్ ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలీదు. నేనే ఇంకా సంతోష్ నా ఫ్రెండ్ అండ్ ఇంకొక నా బీటెక్ ఫ్రెండ్ నా బండి సంతోష్ బండి వేసుకెళ్తున్నాం. అసలు 6 కల్లా వెళ్ళిపోదాం అని ప్లాన్ చేసాం. 6:45 అయిపోయింది. సిక్స్ 45కే ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో బస్ స్టాండ్ దగ్గర. సంతోష్కి ఏదో రీల్ తీయాలంట నా బండి మీద. సున్నితంగా తీస్తావేంట్రా? ఎక్కే ఇంటర్సెప్టర్ అసలు చాలా ప్రశాంతంగా ఉండిద్ది అబ్బా జీటీతో కంపేర్ చేస్తే. బట్ ఇంటర్సెప్టర్ని ఎక్కువ లీన్ చేయలేం, జీటీని ఎక్కువ లీన్ చేయొచ్చు. ఇంటర్సెప్టర్ ఎంతసేపు అయినా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. భవానీపురం అసలు ఎర్లీ మార్నింగ్ కూడా ట్రాఫిక్ ఉండిద్ది, ఈరోజు లేదు. ఒక 10 minutes డిస్కషన్ తర్వాత డిసైడ్ అయ్యాం. పరిటాల తెలుసు కదా, లైక్ విజయవాడ హైదరాబాద్ హైవేలో ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది పెద్దది లెఫ్ట్లో, అక్కడికి వెళ్దామని. నేను ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నా, ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇప్పటివరకు ఎప్పుడు. అండ్ మార్నింగ్ ఈ రూట్ చాలా బాగుండిద్ది, ఎక్కువ క్రౌడ్ ఉండదు. ఫ్యాక్టరీస్ అవుట్లెట్లో నుంచి స్మోక్ వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ కూడా ఉంటాయి వాటితో తీసినవి. నేను ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చెప్పాను కదా, వీ షు రైడ్ మోర్ రైడ్స్ ఫర్ కొండపల్లి అని. కొండపల్లి వెళ్ళడానికి రీజన్ కూడా ఈ రోడ్ చాలా బాగుండిద్ది. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుండిద్ది చూడడానికి, అందుకే ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళం కొండపల్లి. ఇది ఇంకా కొత్త హైవే, డైరెక్ట్ గుంటూరు నుంచి గన్నవరం వెళ్ళిపోవచ్చు. వెళ్దాం ఒకరోజు. ఈ వ్యూ చూడండి, నాకు తెలిసి ఇంకా కెమెరాలో కనిపించి ఉండదు.
ఈ మౌంటైన్స్ చెప్పా కదా, ఫ్యాక్టరీ నుంచి స్మోక్ వస్తాయి అవుట్లెట్ నుంచి అని, ఇవే అవి. ఇబ్రహీంపట్నం సర్కిల్ లాగా వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ ఉండిద్ది. వెదర్ చూడండి, వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ వెదర్లో ఇలా హైదరాబాద్ దాకా వెళ్ళిపోవాలనిపిస్తుంది. హైదరాబాద్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 240 కిలోమీటర్స్. అందులో ఇంటర్సెప్టర్ మీద ఉన్నాం కదా, కంఫర్టబుల్గా కూర్చున్నాం. ఈ పోస్చర్ అలాంటిది, లాంగ్ రైడ్లు వేసేయాలనిపిస్తుంది. 2 years బ్యాక్ నా ఇంట్రోలో క్లిప్ ఉండిద్ది. నేను పర్పుల్ కలర్ షర్ట్ వేసుకొని ఉంటా, రెయిన్లో రైడ్ వెళ్తాం. అప్పుడు ఇక్కడే ఒక వాటర్ ఫాల్కి వచ్చాం. నేను ఇంకా చాలామంది వచ్చాం, ఒక 10 బైక్స్ వచ్చి ఉంటే. అసలు అదొక చాలా పెద్ద అడ్వెంచర్. ఈ మెయిన్ రోడ్ మీద ఉన్నంతసేపు హెవీ రెయిన్. ఇలా రైట్ అక్కడ తిప్పాలి, అది నాకు అంత గుర్తులేదు. ఆ రైట్ తిప్పినప్పటి నుంచి మళ్ళీ మేము అనుకున్న ప్లేస్ రీచ్ అయ్యేదాకా ఫుల్ స్లష్. అసలు నుంచి వాటర్ ఫాల్ వెళ్ళడానికి ఒక 10 కిలోమీటర్స్ ఉండిద్ది. దారి మొత్తం స్లషే, ఎక్కడా రోడ్ లేదు. అది చాలా పెద్ద అడ్వెంచరస్ రైడ్. నేను సాకేతన్న బండి తోలుతున్నా, సాకేతన్న నా బండి తోలుతున్నాడు. పడేశాడు కూడా 1-2 సార్లు. ఆ స్లష్ అలా ఉంది. ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి ఇంకా. కానీ అప్పుడు నేను యూట్యూబ్ బ్లాగ్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాకు చేయలేదు. వచ్చేసాం మనం పరిటాల. ఇదిగోండి హనుమంతుడు కనిపిస్తున్నారు బయటికి. వచ్చేసాం అనుకున్న లొకేషన్ దగ్గరికి. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. రోడ్ బాగుంటుందని రైడ్ అని వచ్చాం. దర్శనం కూడా అయిపోయింది. అసలు అన్ప్లాన్డ్ ఇది. ఇది ఒక్కొక్క స్పీడ్ బ్రేకర్ ఎంత ఉందో చూడండి, బండికి పక్కా తగిలేసిద్ది. చాలా విజయవాడ 25 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. క్లైమేట్ నిజంగా చాలా కూల్ ఉంది. అసలు విజయవాడ క్లైమేట్ అసలు ఇంత కూల్ ఉండదు. 8-10 కూడా ఇలా కూల్ ఉంది. ఓకే, అసలైతే ఇటు నుంచి రావాలి. ఇదివరకు ఇక్కడ కూడా నేను చాలా రీల్స్ తీసా ఈ ప్లేస్లో. బాంబ్స్ పెడతారు ఆ కొండలో. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు నా కళ్ళ ముందు కొండ పేలిపోయింది. అడగాలి వాళ్ళని ఇప్పుడు ఇక్కడ ఆగచ్చా అని. ఎందుకో ఇక్కడ దింపాలనిపించింది, మళ్ళీ దింపా. ఫోటో తీద్దాం. ఇప్పుడు లోపల నుంచి వస్తున్నాను. ఫొటోస్ మంచిగానే వచ్చాయి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసే ఉంటారు.
అసలు అయితే మనం మంచిగా ఫ్లైఓవర్ ఎక్కేసేవాళ్ళం. నాకు రవి బ్రోతో పని ఉందని కిందకు వచ్చాను. వీళ్ళు సింగిల్ లేన్ని డబుల్ లేన్ చేశారు. అసలు ఒకసారి గుడి ట్రాఫిక్ చూడండి, గుడికి వచ్చిన జనాలది. అసలు మనం నార్మల్ డేస్లోనే ఈ 1 టౌన్కి రాలేం, అలాంటిది ఫ్రైడే ఫుల్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. ఇంకా బైక్ కాబట్టి వీ కెన్ ఫిల్టర్ అవుట్. అదే కార్ అయితే స్టక్, అసలు ఇంకా ఎక్కడ దాకా కూడా కాదు, అక్కడ ఆగిపోయేవాళ్ళం. అదే అక్కడ ఫ్లైఓవర్ ఎక్కేసి ఉంటే ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళం. నెక్స్ట్ వీడియో ఏ కెమెరాతో షూట్ చేయమంటారు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.